యాంకోర్ వాట్లో టెంపుల్స్ కానీ లోకల్గా తిరగాలంటే టూరిస్ట్ అందరూ ఇక్కడ ఈ ఆఫీస్కి వచ్చి ఒక ఫోటో తీసుకుని వాళ్ళ ఐడెంటిటీని చూపిస్తూ ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు వేసుకుంటే అందరూ లోకల్గా అన్ని టెంపుల్స్కి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. From the east, the driver will drop us on the east. From temple ki వెళ్తున్నాము. And then he drives all the way around to wait. And the driver is waiting on the west ID direction. కార్డ్స్ కోసం అప్లై చేసుకుని టెంపుల్ కి వెళ్తున్నాం అన్నమాట. Don't come back to Taprum. Taprum temple. Taprum temple. Ta means grandfather. దారి పొడుగుతా మనకి ఇట్లాంటి స్టోన్తో చేసిన కాంపౌండ్ వల్లగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ టెంపుల్ షేప్ లోపల కనిపిస్తుంది. చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా ఇదే శిథిలావస్థలో ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. దాదాపు దారి పొడుగునా కూడా ఇట్లాంటి వాల్స్ని చూస్తున్నాము. అట్లాస్ట్ టెంపుల్ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంత బిజీ సెంటర్లా ఉంది చూసారా. ఇక్కడ వెహికల్స్ చూడండి, ఆటోలు లాంటివి ఎట్లా ఉన్నాయో. మోటార్ బైక్కి ఒక బండిని అటాచ్ చేసి గమ్మత్తుగా ఉన్నాయి. ఈ వెహికల్స్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తున్నాయి కదా. బైక్ అండ్ సమ్ కార్ట్. ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఈస్ట్ నుంచి ఎంటర్ అవుతాము, వెస్ట్ నుంచి బయటికి వెళ్తామట. సో అందరూ కూడా కాషస్గా ఉండాలి, గ్రూప్లోనే ఉండాలి అని చెప్తున్నారు. ఇదేనా టెంపుల్ తెలియట్లేదు. టెంపుల్ కాదు కానీ సమ్ కన్స్ట్రక్షన్. ఒక అడవి లోపలికి నడిచి వెళ్తున్నాము. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టూర్ అనేటప్పటికే మనకి నడక తప్పదు. మెట్లు ఎక్కడాలు దిగడాలు, చాలా చాలా దూరాలు నడవడాలు తప్పవు. ఫారిన్ టూరిస్ట్ కూడా చాలామంది వస్తున్నారు. దట్టమైన అడవిలోంచి దారి ఉందనుకోండి, పెద్ద పెద్ద చెట్ల మధ్యలోంచి టెంపుల్ కోసం వెళ్తున్నాము. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో లోకల్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. బాగుంది మ్యూజిక్. అడవి మధ్యలోంచి వెళ్తున్నాం కదా, కీచురాళ్ళు ఎట్లా అరుస్తున్నాయో వినండి. ఎక్కువగా వర్షాకాలము మనకి వినిపిస్తూ ఉంటుంది కదా ఇట్లాంటి కీచురాళ్ళ సౌండ్ రాత్రిపూట. ఇక్కడ మిట్ట మధ్యాహ్నము ఈ సౌండ్ని, కీచురాళ్ళ సౌండ్ని వింటున్నాము. ఒక ఓల్డ్ టెంపుల్ ఆన్ ద వే టు ద మెయిన్ టెంపుల్. ఓకే, ఇది ఒక అగ్నిశాలట. ఇక్కడ మనము ప్యూరిఫై చేసుకోవడానికి ఇది వరకు రోజుల్లో వచ్చేవారట ఈ టెంపుల్కి. ఇది మెయిన్ టెంపుల్ అనుకుంటున్నాను. ఎస్, మెయిన్ టెంపుల్. అందరూ ఉన్నారు. చూడండి ఎంత పురాతనమైన టెంపుల్. ఆ టెంపుల్ మధ్యలోంచి ఒక పెద్ద చెట్టు ఎట్లా పైకి వచ్చింది చూసారా. పైకి వచ్చిన చెట్టు ఎండిపోయినట్లుగా కనిపిస్తోందా? ఎండిపోలేదు, పైన చిగుళ్ళు ఉన్నాయి. చూస్తుంటే చాలా ఓల్డ్ టెంపులే. 15th సెంచరీనా ఏదో అనుకుంటాను, ఇంకా ఎక్కువ అనుకుంటాను. వెరీ వెరీ ఓల్డ్ టెంపుల్. ఫారినర్స్ ఎక్కువగా టూరిస్ట్గా వస్తున్నట్లు అనిపిస్తుంది.
దగ్గర నుంచి టెంపుల్ వ్యూ. ఈ చెట్టు బిల్డింగ్ మీద పడిన ఒక విత్తనం ద్వారా వచ్చింది. అంటే భూమిలోంచి వచ్చిన చెట్టు కాదు, బిల్డింగ్ పైనుంచి వచ్చిన చెట్టే. కానీ దాని వేర్లు మాత్రము గోడల్లోంచి భూమిలోకి వెళ్ళిపోయినాయి, పిల్లర్స్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఎంత గ్రేట్ కదా నేచర్. ఈ చిన్న ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తున్నాం మనం. టెంపుల్ లోపల ఇది. వావ్ అనకుండా ఉండగలమా? డెఫినెట్లీ ఏ బిగ్ వావ్ టు దిస్ ఓల్డెస్ట్ టెంపుల్. చూడండి వేళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ సైడ్ నుంచి చూస్తే మనకి వేళ్ళు బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ టెంపుల్ లోపలికి, ఇంకా లోపలికి వెళ్తామన్నమాట. ఎంత గ్రాండ్యూర్ చూడండి. ఓల్డెస్ట్ టెంపుల్ అయినా కూడా మనకి స్కల్ప్చర్ అంతా కూడా క్లియర్గా తెలుస్తోంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది లోపల టెంపుల్లో రూఫ్ చూడండి. లోపల బుద్ధ విగ్రహము, తల మాత్రము లేదు. ఎంత బాధాకరము కదా. ఎందరో దండయాత్రలు చేసి టెంపుల్స్ని, విగ్రహాలని విధ్వంసం చేయడము చాలా బాధాకరము. రూఫ్లో ఉండే రాళ్ళు చూడండి, మొత్తం కూడా విడివిడిగా ఉన్నట్లే అనిపిస్తుంది మనకి. And this dancing hall, your people spent 12 years to restore, from 2010 until 2022. హాల్ లాగా ఉంది. ఇక్కడ అప్సరలు వచ్చి డాన్స్ చేసేవాళ్ళట. అప్సరలు అంటే గుడికే అంకితం అవుతారు, దేవుడికే అంకితం అవుతారు. వాళ్ళు ఎంతో పవిత్రంగా, ప్యూరిటీకి, సేక్రెడ్నెస్కి సింబల్గా ఉంటారు. అట్లాంటి పవిత్రమైన దేవతలు వచ్చి ఇక్కడ డాన్స్ చేసేవాళ్ళు భగవంతుడి ముందు అని చెప్తున్నారు ఇక్కడ. సో మనము వెస్ట్ నుంచి బయటికి వెళ్తామన్నమాట. ఈస్ట్ నుంచి ఎంటర్ అయ్యి వెస్ట్ నుంచి బయటికి రావాలని చెప్పారు కదా, దట్ ఈస్ దిస్. ఈ టెంపుల్ వెనక వైపు చూస్తే కూడా ఎంత బాగుందో. పెద్ద చెట్లు, వేళ్ళని చూస్తేనే ఎంత పెద్దగా ఎలిఫెంట్స్ లాగా అనిపించేంతలా ఉన్నాయి. సో ఎంత గ్రాండ్యూర్. ఈ చెట్టు రూట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. బయటికి వెళ్ళే దారి కూడా సూపర్గా ఉంది. అవునవును. చక్కగా లేకపోతే ఇంతలో ఏమేమి పెడతారు చెప్తే ఇంకా బాగుంది. 300 years పైన పడిన ఏజ్ ఉన్న చెట్లు అన్నమాట ఇవన్నీ. ఇట్లాంటి చెట్లు 2 ఉన్నాయా? ఈ చెట్లకి మళ్ళీ వచ్చాము. ఇక్కడ బయటికి వెళ్తున్నాం మనము. కొద్దిగా దారి చీకటిగా అట్లా ఉంది, కాంప్లికేటెడ్గా ఉంటుందని ముందే చెప్పారు. సో వీ మస్ట్ బీ ఇన్ గ్రూప్స్ అని కూడా చెప్పారు. ఓకే, బాగుంది.
ఓల్డ్ టెంపుల్ కదా, లోపల నుంచి వచ్చాము. గబ్బిలాలు కూడా ఉన్నట్టున్నాయి, స్మెల్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇంకొక వండర్ఫుల్ వృక్షము అనాలి దీన్ని అయితే మనము, చెట్టు అని మామూలుగా పిలవకూడదు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది. పైన చెట్టు ఎక్కడుందో చూడండి. తేనె తొట్టులు కూడా ఉన్నాయి, కానీ దాని రూట్స్ ఎట్లా ఉంది. ప్రతి చోట విగ్రహాలన్నీ కూడా ఇట్లాగా కూల్చేయబడి శిథిలావస్థలో కనిపిస్తున్నాయి. మనం బయటికి వెళ్ళే దారిలో కూడా ఇట్లాంటి విగ్రహాలు మనము చూస్తున్నాము. గుహల్లో పగిలిపోయిన విగ్రహాలు. అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగా గబ్బిలాల వాసన కూడా బాగా వస్తుంది. అట్లాస్ట్ టెంపుల్లోంచి బయటికి వచ్చాము. అంటే కాంపౌండ్ వాళ్ళలోంచి బయటికి వెళ్ళలే కానీ టెంపుల్లోంచి బయటికి వచ్చాము. అంతా ఎగుడు దిగుడు నేల, బండలు చెక్కలు ఉన్నాయి నడవడానికి వీలుగా, కానీ అవి కూడా మనకి కంఫర్టబుల్గా అనిపించదు, జాగ్రత్తగా నడవాల్సిందే. ఒక పాము పడగ విప్పినట్టుగా ఉంది, అంత దూరము తోక ఉన్నట్లు, ఇటు పడగ విప్పినట్లుగా ఉందన్నమాట. ఎస్, అట్ లాస్ట్ వి కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. మళ్ళీ పెద్ద పెద్ద చెట్లు చూసారా, అడవిలో ఉన్నట్లుగానే ఉంది. వర్షాకాలం అయితే ఈ కింద ప్రాంతం మొత్తం కూడా వాటర్ చేరి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అది మనకు ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. సో అట్ లాస్ట్ వీ కేమ్ అవుట్. మనము ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లా ఎంటర్ అయ్యామో ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా అదే రకంగా అనిపిస్తుంది. అటు ఇటు చెట్లు, ఎండ, కీచురాళ్ళ శబ్దము, అండ్ సమ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో బీయింగ్ ప్లేడ్. మనకి ఎంట్రన్స్లో కూడా ఇట్లాంటి మ్యూజిక్ మనం చూసాం కదా, ఇక్కడ కూడా చూస్తున్నాము. అప్పుడు అంత గమనించలేదు, ఇప్పుడు చూస్తే ఇంకొకళ్ళు కూడా చెప్పారు, అందరూ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. సో సమ్ మనీ షుడ్ బి గివెన్ టు దమ్. మంచి మ్యూజిక్ ప్లే చేసే మనసుల్ని ఆహ్లాదపరుస్తున్నారు ఈ టైంలో, ఈ ఎండ టైంలో. మ్యూజిక్ వింటూ కొద్దిగా ముందుకెళ్దాం. సో మనము బయటికి వెళ్తున్నాము. అటు ఎట్లా ఎంటర్ అయ్యామో ఇటు బయటికి వెళ్ళేటప్పుడు కూడా అదే రకంగా ఉంది. అయితే ఇక్కడ ఒకటి ఏమనిపిస్తుందంటే, ఇగో ఇవన్నీ చూస్తుంటే ఇటు నుంచి కూడా ఎంటర్ అవుతారు, అటువైపు ఎగ్జిట్ అవుతారు, అటు నుంచి ఎంటర్ అయిన వాళ్ళు ఇటు ఎగ్జిట్ అవుతారు. సో టూ వేవ్ ఉన్నట్లుగా మనము తెలుసుకుంటాము. సో సేయింగ్ గుడ్ బై టు దిస్ గ్రేట్ టెంపుల్. పార్కింగ్లోకి వెళ్ళి వెహికల్ ఎక్కి వెళ్ళిపోవడం ఇంకా. సో ఈ ఎగ్జిట్ అయిన తర్వాత, లేకపోతే ఎంటర్ అయ్యేటప్పుడు అనుకోండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు, శిల్పాలు మనకు కనిపిస్తున్నాయి, కానీ క్లారిటీ అనేది లేదు. ఫోటోలో అంత తెలియకపోవచ్చు, విడిగా చూస్తే మాత్రం కరెక్ట్గానే అర్థమవుతుంది. సో బై బై అన్నమాట ఈ ప్లేస్కి. షాపింగ్ కూడా బాగుంది కదా. బై బై. So this is our vehicle, getting into the vehicle.